ఒక మీమ్ అర్థం కావాలంటే ఒక డిగ్రీ చదివి ఉండాలి కదా. ఇప్పుడు అన్ని మీమ్లు అర్థం కావాలంటే ఎన్ని డిగ్రీలు చేసి ఉండాలి మినిమం? అన్న ఇప్పుడు బతకాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో మినిమం డిగ్రీ చేయాల్సింది ఎవరైనా. ఒక వాచ్మెన్ జాబ్ చేసుకోవాలనుకున్నా నువ్వు ఎంత చదివినావు అడుగుతున్నారు. వానికి హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి, వచ్చేటోని పోయేటోని కార్ నెంబర్ రాసుకోవాలి. వాడు ఇంగ్లీష్ వాడు ఉంటాడు, ఇంగ్లీష్లో రాయాలి, అవన్నీ ఉంటాయి. ఆ ఇంగ్లీష్లో రాయాలంటే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మినిమం డిగ్రీ చదువుకున్నాకైతే నువ్వు వస్తుంది. మామూలు వాళ్ళకి రాదు కదా. పోరగాళ్ళందరూ దీనమ్మడి పడరు అంటే దీనమ్మడి పడుతున్నారు. అదే విషయానికి వస్తే కింది స్థాయి పై స్థాయి దాని గురించి పడ్డామనుకో, దీనమ్మడి పడితే ఇది మనమ్మడి పడుతుంది, ఇది మనమ్మడి పడితే ఇది మనమ్మడి పడుతుంది. మనం దీన్ని వదిలేసినాం అనుకో ఇది మనం వదిలేస్తుంది, ఇది మనం వదిలేసినాం అనుకో ఇది కూడా మనం వదిలేస్తుంది. కింది స్థాయికి పై స్థాయికి అర్థం ఏంటి అసలు? అందరికి అర్థమవుతుంది. అవునా కాదా? అది ఇది కాదు ముఖ్యం, ఇది ఇది ఉంటేనే ఇది, ఇది ఉంటేనే ఇది. సినిమా చూసారు ఎంతకి? ఎలా ఉంది అసలు సినిమా? ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. సూపర్ ఉంది సినిమా. ఎల్కేజీలో పిల్లలు పడుకుంటారు కదా. అంటే ఎవరైనా పోయి చూడవచ్చు. కొన్ని కొన్ని సినిమాలు ఎట్లా ఉంటాయంటే అగ్గులు ఉంటాయి, ముద్దులు ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది. అన్న చెల్లి పోయితే చూడలేరు, పిల్లలు తల్లిదండ్రులు చూడలేరు. అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. కానీ అవి కూడా బాహుబలి తర్వాత మళ్ళీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ బాహుబలి ప్రభాస్ నుంచి చూసామని చెప్పి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పని అయిపోయింది అని చెప్పేసి నేను అనుకున్నా, అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు పోయినాయి. నేను కూడా అనుకున్నా గోవింద నమస్కారం, ఏడుగొండల వెంకటరమణ గోవింద గోవింద. ఇక ఈయనకు అంత మంచి సినిమాలు రావాలంటే వచ్చే పరిస్థితులు లేవనుకున్నా. కానీ ఇది వచ్చింది, దానికి ఆ బాహుబలికి మించిన సినిమా వచ్చింది. ఫుల్ డబ్బులు ప్రొడ్యూసర్ అయితే లెక్క పెట్టుకోవాలి, చచ్చిపోవాలి. మొన్న వచ్చిన యానిమల్ కానీ నిన్న వచ్చిన డంకీ కానీ రెండింటిని కొట్టే అవకాశాలు ఉంటాయి ఇవి కలెక్షన్ పరంగా. ఏమి యానిమల్ అన్న యానిమల్, అదే యానిమల్. ఏముందన్న అందులో కంటెంట్ ఏముంది చెప్పు? ఏం కలెక్షన్? ఈ కలెక్షన్ ఏం లేదు. ఏముంది అందులో? ఒక సినిమా ఉంటే ఒక 10 మంది అరే నేను కూడా ఇట్లా చేయాలరా అనేది ఉండాలి. ఇప్పుడు ఇట్లాంటి వాడు చూసిన తర్వాత ఇట్లాంటి వాడు చూసిన అనుకో అరే నేను కూడా ఇట్లా చేయాలరా అనిపిస్తుంది. అది కాదు కదా. ఇప్పుడు ఆ అన్న వస్తాడు, ఆ అబ్బాయి ఉంటాడు, నేను కూడా వస్తుంటాడు. అందులో ఇట్లా ఉన్న సంగతి ఆయనకు కూడా తెలియదు. ఈయన వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుంటాడా, ఏ తీ అంటాడు. తర్వాత ఇంటికి పోయిన తర్వాత స్కూల్కి పోతాడు, పోయి నేను కూడా ఇట్లా చేస్తా అంటాడు. తర్వాత ఏమవుతుంది? ఓవరాల్గా సినిమా గురించి ఒక మాటలో చెప్పంటే ఏం చెప్తారు? ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండం, సూపర్ ఉంది. ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. నా తోడలా ఉంది ప్రభాస్ ఈ సినిమాలో, నా తోడలా ఉంది ప్రభాస్ది. పృథ్వీరాజ్దిను అదేవిధంగా ప్రభాస్ది కాంబినేషన్ ఎలా ఉంది అసలు? బాగుంది. జగత్ బాబు గారు కూడా బాగా చేశాడు. బాగుంది, కంటెంట్ సూపర్ ఉంది. ఐ లవ్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.